ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 69వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. టాప్ 2ని డిసైడ్ చేసే ఇంత కీలకమైన మ్యాచ్ను రెండు జట్లు కూడా సీరియస్గానే తీసుకున్నాయి. కాకపోతే పంజాబ్ సింహాలు ప్రియాన్షారియా, జోష్ ఇంగ్లీష్ సింహగర్జన చేయడంతో ముంబై తోక ముడిచి 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ప్రియాన్షారియా, జోష్ ఇంగ్లీష్ ఇద్దరూ కలిసి ముంబై జట్టు లాంటి సూపర్ బౌలింగ్ కలిగి ఉన్న జట్టును ఎలా ఆడాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. చోటేమియా, బడేమియాలాగా ఈ ఇద్దరు దుమ్ములేపుతుంటే ముంబైకు ముచ్చెమటలు పట్టాయి. బుమ్రా ఉన్నాడని భయపడలేదు, బౌల్ట్ ఉన్నాడని బెదరలేదు. శాంట్నర్ బౌలింగ్ను సావగొట్టారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ను చెడుగుడాడేశారు. విల్ జాక్స్, అశ్విన్ కుమార్లకు పుష్పక విమానం సినిమా చూపించారు. అలా ఈ మ్యాచ్లో ఆర్యా, ఇంగ్లీష్ ముంబైకు 3 చెరువుల నీళ్లు తాగించి పంజాబ్ను గెలిపించారు. ముంబై బ్యాటర్లు ఈ మ్యాచ్లో కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా టాప్ 4 బ్యాటర్లు యాంకర్ రోల్ పోషించడానికి ప్రయత్నించగా చివర్లో వచ్చిన బ్యాటర్లు హిట్టింగ్ చేశారు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ కారణాల చేత ముంబై జట్టు 200 స్కోరుని టచ్ చేయలేకపోయింది. దీంతో పంజాబ్పై ఒత్తిడి అంతగా లేకుండా పోయింది. అదే సమయంలో ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముంబై బ్యాటర్స్కు ఎక్కడా భారీగా స్కోరు చేసే అవకాశం ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ముంబైపై ఒత్తిడి పెంచుతూ ముంబై బ్యాటర్లు వేగంగా స్కోరు చేయనీయకుండా నియంత్రించారు. అలా ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2014లో టాప్ 2లో నిలిచి ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టిన పంజాబ్ మళ్లీ 11 ఏళ్ల తర్వాత శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఐపీఎల్ 2025 సీజన్లో టాప్ 2లో నిలిచి ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఈ మ్యాచ్కు ముందు వరకు పంజాబ్ జట్టు 17 పాయింట్స్తో 2వ స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ జట్టు 16 పాయింట్స్తో 4వ స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలవడంతో ఆ జట్టు 19 పాయింట్స్ను సాధించి టాప్ 2లో స్థానాన్ని దక్కించుకుని ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. అదే సమయంలో ముంబై జట్టు 16 పాయింట్స్లోనే నిలబడి లీగ్ దశలో 4వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ రోజు మ్యాచ్తో ఒక టాప్ 2 స్థానం డిసైడ్ అవ్వగా రేపు జరగబోయే బెంగళూరు లక్నో మ్యాచ్ మరో టాప్ 2 స్థానాన్ని డిసైడ్ చేస్తోంది. ఈ మ్యాచ్లో బెంగళూరు గనక గెలిస్తే టాప్ 2లో స్థానాన్ని దక్కించుకుంటుంది. ఆర్సీబీ గనక ఓడితే గుజరాత్ టాప్ 2 స్థానాన్ని, ఆర్సీబీ 3వ స్థానాన్ని దక్కించుకుని ప్లే ఆఫ్స్లోకి అడుగు పెడతాయి. ప్రస్తుతం పంజాబ్ జట్టు టాప్ 1 స్థానంలో ఉంది. ఒకవేళ ఆర్సీబీ జట్టు గనక లక్నోపై మంచి తేడాతో గెలిస్తే అప్పుడు ఆర్సీబీ జట్టు మొదటి స్థానానికి చేరుకుంటుంది. పంజాబ్ జట్టు 2వ స్థానంలో ఉంటుంది. మరి రేపు మ్యాచ్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కాస్త సంక్లిష్టంగా ఉండడం, పంజాబ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో మరీ దూకుడుగా ముంబై ఓపెనర్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ముంబై ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే క్రమంలో 20 బంతుల్లో 135 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసిన తర్వాత మార్కో జాన్సన్ బౌలింగ్లో రికెల్టన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో రెండో వికెట్కు 36 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. అయితే ఆరంభం నుండి కూడా చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 21 బంతుల్లో 24 పరుగులు చేసి హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఈ సీజన్లో అంత గొప్ప ఫామ్లో కనపడని తిలక్ వర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్ ఆరంభం నుండి కూడా దూకుడుగా ఆడుతూ 8 బంతుల్లో 17 పరుగులు చేసి విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. గత కొన్ని మ్యాచ్ల్లో నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో హిట్టింగ్ చేస్తూ కాస్త మెరుపులు మెరిపించాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో 15 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నమన్ధీర్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ హిట్టింగ్ చేయడమే ధ్యేయంగా ఆడుతూ మెరుపులు మెరిపిస్తూ వికెట్లు కోల్పోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం యాంకర్ రోల్ పోషిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. పంజాబ్ ఫాస్ట్ బౌలర్స్ను, స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబడుతూ అర్ధ సెంచరీ సాధించి చివరి బంతి వరకు క్రీజులో నిలిచి చివరి బంతికి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో 146 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. సంక్లిష్టంగా ఉన్న పిచ్పై సూర్యకుమార్ యాదవ్ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేస్తూ చివరి వరకు క్రీజులో ఉండడం వల్లనే ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్స్లో విజయ్ కుమార్ వైశాఖ్, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్ చెరొక 2 వికెట్లు దక్కించుకోగా హర్ప్రీత్ బ్రార్ 1 వికెట్ దక్కించుకున్నాడు.
185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కాస్త నిరాశపరిచాడు. తాను ఆడిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఒక్క పరుగు కూడా చేయకపోవడంతో ఇంత కీలకమైన మ్యాచ్లో మేడిన్ ఓవర్ నమోదైంది. క్రీజులోకి వచ్చినప్పటి నుండి బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడిన ప్రభ్సిమ్రాన్ సింగ్ స్కోరు వేగం పెంచడానికి ప్రయత్నించి 16 బంతుల్లో 13 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుటయ్యాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ చాలా నెమ్మదిగా ఆడడం, ముంబై బౌలర్లు కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే మరో ఓపెనర్ ప్రియాన్ షారియా మాత్రం ఆరంభం నుండి కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అందుకే పంజాబ్ పవర్ ప్లేలో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ప్రియాన్ షారియాకు జోష్ ఇంగ్లీష్ తోడవడంతో పంజాబ్ జట్టులో కొత్త జోష్ వచ్చి స్కోరు వేగం నెమ్మదిగా పెరగడం ప్రారంభమైంది. ప్రియాన్ షారియా, జోష్ ఇంగ్లీష్ ఇద్దరు కూడా ముంబై బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని మధ్య ఓవర్లలో వికెట్లు పడకుండా, రన్ రేట్ పెరగకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ అదరగొట్టారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఇద్దరు బ్యాటర్లు హార్దిక్ పాండ్యా వేసిన 12వ ఓవర్లోనే అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. ఇంగ్లీష్ 29 బంతుల్లో, ప్రియాన్ షారియా 27 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నారు. వీరిద్దరిని అడ్డుకోవడం ముంబై బౌలర్లు ఫెయిల్ అవడంతో ఈ ఇద్దరు ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబైకి గుబులు పుట్టించారు. వీరిద్దరూ ప్రతి ఓవర్లో 10కి పైగా పరుగులు రాబట్టి లక్ష్యాన్ని కరిగించారు. ముంబై జట్టు ఓడిపోవడానికి హైవేను నిర్మించారు. ఒకానొక సమయంలో వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారేమో అనిపించింది. కానీ రెండో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 35 బంతుల్లో 177 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు చేసిన ప్రియాన్ షారియా శాంట్నర్ బౌలింగ్లో అవుటయ్యాడు. దీంతో పంజాబ్ను గెలిపించే బాధ్యత ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్ తీసుకున్నారు. వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారు అని అనిపించింది. కానీ 42 బంతుల్లో 174 స్ట్రైక్ రేట్తో 73 పరుగులు చేసిన తర్వాత శాంట్నర్ బౌలింగ్లో ఇంగ్లీష్ అవుట్ అయ్యాడు. అయితే ఇంగ్లీష్ అవుట్ అయ్యేటప్పటికే పంజాబ్ గెలుపు ఖాయమైందే. ఇక శ్రేయస్ అయ్యర్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నడిచి పంజాబ్ జట్టును దగ్గరుండి గెలిపించాడు. ముఖ్యంగా అయ్యర్ సిక్సర్తో మ్యాచ్ను గెలిపించడం ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. అలా ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని టాప్ 1 స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.